జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ఒక జంపింగ్ జపాంగ్ అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని వీరుడిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అర్జునుడు ద్రౌపదికి సంబంధమేంటో పవన్ కళ్యాణ్కు తెలియదని విమర్శించారు పేర్ని నాని. ఇక కుటుంబ బంధాలు, మానవ సంబంధాల గురించి పవన్ దగ్గరే నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై కూడా విమర్శలు చేశారు పేర్ని నాని. 10 ఏళ్ల తమ కుటుంబాన్ని చీల్చారని ఆరోపించిన షర్మిల ఇప్పుడు అదే పార్టీ జెండాను మోస్తున్నారని విమర్శించారు. అన్నతో విభేదించి ఆయన శత్రువులతో చేతులు కలిపారని ఆరోపించారు. ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో, సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే, పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు? మీరు అన్నల గురించి, బంధుత్వాల గురించి, బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష, నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి 10 ఏళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో, అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ